ఏంటండి కూలర్లు ఇవ్వమంటారా వద్దా? మాకు వేరే కస్టమర్స్ వస్తారు, మీరు ఒక్కదానికి రెండు దానికి ఇంతలా టైం తీసుకుంటే ఎట్లా అండి? ఇద్దు ఇద్దు కానీ ఇచ్చే రేట్ చెప్పు. ఏం మనకి ఎట్లా కనబడుతున్నాను? 7,500కి రెండు ఇవ్వమంటే ఎట్లా ఇస్తారమ్మా నీకు? ఇది ఏమైనా హోల్సేల్ అనుకున్నావా? రీటైల్ షాప్ ఇది. హోల్సేల్ కావాలంటే హోల్సేల్లోకి పో. ఆ? ఆ, ఏమనుకున్నావు? ఇది ఏమైనా కూలర్ అనుకున్నావా లేదంటే మిక్సీలు అనుకున్నావా? 7,500కి రెండు ఇవ్వడానికి. అయినా ఈ కాలంలో మిక్సీ కూడా వచ్చేది కష్టమే లేండి. మీరు ఇతరంగా ఆడుతుంటే బేరాలు కనీసం షాపు మూతేసుకొని పోవాలి. మీరు నెట్ క్యాష్ ఇస్తానంటున్నారు కదండి. 7,500కి ఒక్క రూపాయి కూడా తగ్గదు. రెండు కలిసి 15,000 ఇచ్చేసి తీసేసుకొని పోండి. చిన్న కూలర్స్ అయితే మినీ కూలర్లు భలే ఉన్నాయి. మంచి కంపెనీ వచ్చాయి, మంచి క్వాలిటీలో 1 ఇయర్ గ్యారెంటీ వారంటీ ఇస్తాను. చూసుకొని తీసుకొని వెళ్ళండి. అన్నీ చెక్ చేసుకొని ఇస్తాను. ఏదైనా డ్యామేజ్ ఉంటే మళ్ళీ వచ్చి చూపించండి ఇలా అని. మేము ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఇస్తాము ఏదైనా డ్యామేజ్ ఉంటే. ఏంటన్నయ్యా ఈ గుండన్న అయితే మాట్లాడుతున్నాడు. వేరే షాప్కి ఏమన్నా పోదామా, మరి ఇక్కడే తీసుకుందామా? ఏమంటే తగ్గించేదట్లేదు గుండన్న. నువ్వన్నా మాట్లాడు సరిగ్గా. ఏమ్మా గుండు గిండు అని మాట్లాడతావు? తీసుకునేకి కావలదు కానీ ఇవన్నీ మాటలు ఎందుకమ్మా మాట్లాడతావు? తీసుకోండి లేదంటే పోండి. లేదులే అన్నావు. లేదులే తీసుకుంటాము. 2 కూలర్లు తీసుకొని పోతాంలే అన్నావు. ఒక కనీసం 14,000 అన్నా. ఇంకొక మాట మాట్లాడినా కూడా కూలర్లు కూడా ఇవ్వనండి మీకు. మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు ఇప్పటికి. మీరు కనీసము కస్టమర్స్ అని చూడకుండా కూడా నేను బయటకు పంపిస్తాను. మీ చెల్లెలు మాట్లాడేది ఏది పద్ధతిగా లేదు. ఇది ఒక్కటి నా ప్రాణానికి. కొంచెంసేపు కూడా నోరు జిప్పేసుకొని కూర్చోదు. తాళం వేసుకుంటే అయిపోయి కొంచెంసేపు నోరుకి. సరేలే ఇవ్వండి. ఆ బిల్లు అన్నీ రాసి ఇవ్వండి. అన్నీ మేము ఆటో ఏమైనా మీద పంపిస్తారా? మేమే చేసుకొని పోవాలా? ఆటో గీటో అంతా మీరే మాట్లాడుకొని పోవాలి. చూడండి, మనిషిని అయితే పంపిస్తాను. సరిపోయిందిలే. సర్లే అన్నయ్య, తీసుకొని పోదాంలే. ఇంకా ఉండేది వేస్ట్ ఇక్కడ. తీసుకోండి, ఈడే మీ పక్కన పెట్టించాను మనిషితో. బిల్లు అంతా రాసిచ్చాను చూడండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ బిల్లో ఉండే నెంబర్కి అయితే ఫోన్ చేయండి. మీకు కనెక్షన్ ఏదైనా రాకపోతే కూడా మా మనిషి వచ్చి చేసిస్తాడు. అంతా మీకు ఏ టెన్షన్ కూడా లేదండి. మీకు 1 ఇయర్ అయితే వారంటీ ఇస్తున్నా. అన్నీ చూసేసుకొని తీసేసుకోండి. అమ్మయ్య, మొత్తానికైతే కూలర్ కొట్టేసా మా అన్నయ్యతో. సరేలేండి. అమ్మ కూలర్ తెచ్చాను, రావే. ఎక్కడున్నావు? అప్పుడే తెచ్చేసారా? తెస్తారు. ఎందుకు జారు? మా ఆయన సొమ్ము కదా, అన్నీ తెస్తారు. రావే లోపలికి. ఆడ నిలబడిపోయావు. ఏమి ఇంకా ఆనందం దిగలేదా నీకు? ఆనందంతో ఆడే నిలబడిపోయినావమ్మా. సరే, ఇంకా నేను వెళ్తాను. నాకు పని ఉంది. ఈ కూలర్ తెచ్చేకి 2-3 షాపులు తిరిగే లోపల నా తల ప్రాణం తోక్కొచ్చింది. నా చాటు కాదు, ఇంకా నేను ఆఫీస్కి పోయేస్తా. రావదినా, కూర్చో. చూడు, బాగున్నాయా కూలర్లు? మీకొకటి మాకొకటి. బాగున్నాయి లేదా? అదే ఉన్నిలే, పర్లేదులే. లోపల పని ఉంది. మీరు మాట్లాడుకోండి మళ్ళీ వస్తాలే. చూడమ్మా, పోయిందా వదిన? పోయిందిలే. చెప్పు. ఏమే, మీ వదిన ఉందా లేదా అని అడిగితేవి ఏం చేస్తుంది? అది విన్నా కూడా ఏం చేయలేదులే కానీ చెప్పు. నువ్వు ఊరుకున్నామా? నువ్వు 2 కలిపి 15,000 ఇనిందంటే కడుపులో మంటేసుకొని వస్తుంది. నువ్వు ఎవరికి తెలుసు ఎవరి బుద్ధులు ఎట్లుంటాయని? అంత లోపలే ఉంటాయి బుద్ధులు. ఇంకేం తెలుసు? అయినా మా అన్నతో నేను ఖర్చు పెట్టుకునేదాన్ని కూడా భయపడుకొని చావాలా చూడు. ఊరుకుంటే 15,000 పడినాయి. మీ 2 కలిపి బాగానే ఉన్నాయిలే. గాలి బాగా వస్తుందా? మా పెట్టమంటే ఒకసారి చూస్తావా? నాకేమొద్దమ్మా, చల్లగాలి నాకు పడలేదు. ఇంకా మీకే ఇంకా నాకేం అయ్యలేదు. చాలు, నాకు ఫ్యాన్ చాలు, లేకపోతే బయట గాలి కొనుక్కుంటాను నేను. నాకు యాదొద్దు. దీనమ్మ 2 కలిపి 15,000 అంటే ఒక్కొక్కటి 7,500. మా వారితో ఒక రోజులో 15,000 ఖర్చు పెడతావా మా తల్లి? అంతేలే.
మేము ఖర్చు పెడితే ఒక్కట ఖర్చు పెట్టినా కూడా మా అత్త కడుపులో మంటేసుకొని వస్తున్నాయి పుల్లు పోద్ది. నువ్వు వచ్చి ఇంటి పెడితే కానీ కనీసము ఏం లేదు లేదు కిసిక్కుడు కిసిక్కు మందు ఇట్లా ఉంటుంది కదా. ఇట్లా ఉంటే ఎవరు చేరుతారమ్మా? ఆ కోడలు చేరుతుంది. అంతేలే, కోడలికి ఆడుంది విలువ ఆడబిడ్డలకే కదా. నా బిడ్డ అనే వాళ్ళే కదా కోడలికి ఆడుంది. హాయ్ అండి, నమస్కారం, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఇవి వచ్చేసి పార్ట్ 30 వరకు అయితే వస్తాయండి. పార్ట్ 30 కాదు 20 వరకు అయితే వస్తాయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నామంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. ఇంకొక విషయం, దీంట్లో పేర్లు కానీ పాత్రలు కానీ సన్నివేశాలు కానీ అన్ని కల్పిత పాత్రలు మాత్రమే మిమ్మల్ని నవ్వించడానికి అని చెప్పుకుంటూ వీడియో అయితే ముగించేస్తున్నాం. బాయ్ బాయ్.